ఎంతమంది దగ్గర మీ సొంత బైబిల్స్ ఉన్నాయో చూపిస్తారా నాకు? ఒకసారి బైబిల్ పాట పాడి దేవుని మహింపరుద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది దేవుని వాక్యం బైబిల్. బిబ్లియోస్ అనేటటువంటి ఒక పదములో నుండి వచ్చినటువంటి పేరు బైబిల్ అని చెప్పేసి అర్థాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఈ బిబ్లియోస్ అనే పదము గ్రీకు పదం. ఆ బిబ్లియోస్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే పుస్తకాల యొక్క సముదాయం. చాలా పుస్తకాలని ఒక్క దగ్గర పెట్టి క్రోడీకరించి మనం పెడితే వచ్చేటటువంటి గ్రంథమే బైబిల్. అంటే ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడుగా చాలా స్పష్టంగా మరి నిరూపించినటువంటి సందర్భాలను నేను ఎన్నెన్నో జ్ఞాపకం చేశాను, చూపించాను. అయితే ఈ రోజున మరి మరొక అంశంతో నేను మీ ముందు నిలబడి ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే ప్రత్యేకంగా అసలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉందా అనేది ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది ఏదైనా మనలో లేకుంటే ఇక్కడ దొరుకుతుందా అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా అంటామో, వాట్ ఈజ్ సో ఇంపార్టెంట్, వాట్ ఈజ్ సో ఇంపార్టెంట్, ఏది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి అంటే కొన్ని ప్రాముఖ్యతలు ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. అంటే పెళ్ళి చాలా ప్రాముఖ్యమైనది, ఆ తర్వాత బర్త్డేస్ చాలా ప్రాముఖ్యమైనది, పిల్లలు ప్రాముఖ్యమైనవే, ఇలా ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అయితే వాటిలోకెల్లా అన్నిట్లోకెల్లా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే ఇప్పటిదాకా మనం పాడినటువంటి బైబిల్ పాట ప్రకారంగా ఏం చెప్పండి, ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. ఎలాంటిదో నేను ఒక 3 వచనాలు నేను చూపిస్తాను. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైంది అని చెప్పడానికి ఒక 3 మాటల్ని బైబిల్లో నుంచి నేను చూపిస్తాను. ఒకసారి ఈ మాటను తెరవండి, చూద్దాం దేవుని వాక్యంలో నుండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం ఎవరైనా ఒక్కరు దయచేసి చదివి సాయం చేయండి. 1:21 చదువుతున్నాం. మొదటి కొరింథీ 1:21. ఎస్, ఇప్పుడు చదవండమ్మా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినను సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్రీచింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. దేవుని వాక్యం ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అని చెప్పేసి అంటే ఒకవేళ నీకు జ్ఞానం లేకపోవచ్చు, లేక నీకు తెలివి లేకపోవచ్చు, నీకు తెలిసి తెలియనటువంటి మాటల చేత ఒక వ్యక్తికి యేసు ప్రభును పరిచయం చేసావనుకోండి, ఒక వ్యక్తిని యేసు ప్రభు గురించి చెప్పావనుకోండి, అది ఎలాంటిదంట, వెర్రితనముతో ప్రకటన చేసిన సువార్త కూడా ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా చెప్దాం అందరము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు చదువు అంత లేకపోవచ్చు, నా పిహెచ్డీలు లేకపోవచ్చు, నా డిగ్రీస్ నాకు సహాయం చేయకపోవచ్చు, నా వెర్రితనముతో అంటే నాకు తెలిసి తెలియక కొంత జ్ఞానముతో నాకు తెలిసిన జ్ఞానంలో నుండి యేసు ప్రభు యొక్క సువార్తను నేను ప్రకటించగలిగితే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించేది వాక్యం. రైట్. అంటే ఈరోజు మనల్ని ఎవరు రక్షించారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఎవరు రక్షించారు? మీ పాస్టర్ గారు రక్షించారా మిమ్మల్ని, లేకుంటే మీ తల్లిదండ్రులు రక్షించారా, లేకుంటే ఎవరు రక్షించారని చెప్పేసి అంటే ఏమంటారు?
దేవుని వాక్యం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యము సువార్త వలన మాత్రమే మనమందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి వారమందరము రక్షించబడ్డాం. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మరొక వచనాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. లోకంలో చాలా రకాల పరిచర్యలు ఉన్నాయి. ఎలాంటి పరిచర్య అంటే పిల్లల పరిచర్యలు ఉన్నాయి, యూత్ మినిస్ట్రీ ఉంది, ఉమెన్స్ రిట్రీట్ ఉన్నాయి, ఉమెన్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి, ఆ తర్వాత రకరకాల పరిచర్యలు ఉన్నాయి. రోడ్డు పక్కన ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ఇలా రకరకాల పరిచర్యలు ఉన్నప్పటికీ అందులో ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఏంటంటే వాక్య పరిచర్య, వాక్యాన్ని ప్రకటించే పరిచర్య, వాక్యాన్ని బోధించేటటువంటి మరి ఒక పరిచర్య ఎంతో విలువైంది, ఎంతో ప్రాముఖ్యమైనది. రెండవ వచనాన్ని చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎవరు చదువుతున్నారు? నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. దేవుని వాక్యం ఎలాంటిది అని చెప్పేసి అంటే అది మన శరీరానికి, ఆ తర్వాత మన ఆత్మకు ఫిట్ అయ్యేది, సరిపోయేది. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్ మన శరీరానికి ఫిట్ కాలేదు, సరిపోలేదు అనుకోండి, కొంచెం లూజ్గా ఉందనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? కంఫర్ట్గా ఉంటుందా? హాయిగా అబ్బా ఎంత లూజ్గా ఉంది, భలే ఉంది అనుకుని ఎగురుకుంటూ వెళ్తామా? సంతోషపడి వెళ్తామా? నో. ఎందుకు? అది మన శరీరానికి ఫిట్ కాలేదు గనక. అలానే దేవుని వాక్యము మన శరీరానికి, మన ఆత్మకు అది ఫిట్ అయ్యేది, సరిపోయేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుని వాక్యం అనేది శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, అంత మాత్రమే కాదు కానీ ఆ దేవుని వాక్యం ఏమైపోయిందంట, సర్వలోకమంతటా కూడా వ్యాపింప చేయబడింది, లేక వ్యాపించింది. అలా వ్యాపించడం ద్వారా మాత్రమే మనమందరము ఆ సువార్తను బట్టి మనం రక్షించబడ్డాం. అంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించగలిగింది. దేవుని వాక్యం ఎలాంటిది అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు చూడండి అదే వచనంలో, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. దేవుని వాక్యము చేత మరి లోకమంతటిని కూడా మనం చుట్టేసి రావచ్చు. ఒక వాక్యము చేత ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చడానికి వాక్యం మాత్రమే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మాటకారితనం ఉందనుకోండి, బాగా మాట్లాడతారు కొంతమంది, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, అలాంటి వారిని టాకటివ్ అంటాం కదా. వాళ్ళ టాకటివ్నెస్ వల్ల, లేకుంటే వారి యొక్క మాటకారితనం వలన ఒక వ్యక్తి ఎన్నడూ కూడా రక్షించబడలేడు. ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తి రక్షణలోనికి రాలేడు. ఒకవేళ అప్పటికప్పుడు ఏదో ప్రోత్సహించబడవచ్చు, అప్పటికప్పుడు ప్రోత్సాహం లాగా అనిపించవచ్చు, కానీ అలాంటి వ్యక్తి రక్షించబడలేరు. అయితే ఈ రోజున దేవుని వాక్యం ఎలాంటిదంటే ఒక ఆత్మను రక్షణలోకి నడిపించేది, ఒక ఆత్మను నరకానికి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి చేర్చేది దేవుని వాక్యం ఒక్కటే. అలాంటి వాక్యాన్ని మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వ వచనం, దయచేసి 3వ మరి అంశాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. వాక్యం ఎంత విలువైంది అనే మాటల్ని చెప్పి ఆ తదుపరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్తాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13, 14 వచనాలు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ఇక్కడ ఈ మాటలు గమనించండి. ప్రేయర్, ఫెయిత్, లిజనింగ్, తర్వాత ప్రీచింగ్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రకటించే వాళ్ళు ఉంటే, అంటే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటారు. అంటే వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు కూడా తయారవుతారు. చెప్పేవాళ్ళు ఉంటారు,
వినేవాళ్ళు కూడా ఉంటారు. రెండవదిగా ఎప్పుడైతే వింటారో విశ్వాసము కలుగుతుంది. విననందువలననే మనుషుల్లో విశ్వాసం కలగట్లేదు. ఎంతసేపటికి ఎవరైనా డిబేట్ చేస్తారు, ఎవరైనా మరి గ్రంథాలపైన లేకుంటే అంశాలపైన మరి డిబేట్ చేస్తారు అని చెప్పేసి అన్నప్పుడు వారి డిబేట్స్ అన్నీ కూడా ఎలా అయిపోతాయంటే నేను గెలవాలి అనుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సత్యాసత్యాలు ఎంతవరకు సత్యం ఉంది, ఇందులో ఎంతవరకు అసత్యం ఉంది, ఏది నిజము ఏది అబద్ధము అని ఆలోచన చేసే శక్తి వారు కోల్పోతారు. ఒక వ్యక్తిని నేను ఎదురుగా కూర్చోబెట్టుకొని నీవా నేనా, నీవు కరెక్టా నేను కరెక్టా అని చెప్పేసి నేను మాట్లాడుకోవడం మొదలు పెట్టామనుకోండి, ఎంతసేపటికి అవతల వ్యక్తి ఏమని కోరుకుంటాడు, నేనే గెలవాలని కోరుకుంటాడు, నేనే పై చేయి, నా చెయ్యే పై చేయిగా ఉండాలని కోరుకుంటాడు. అంతే తప్ప ఓడిపోవాలని లేకుంటే నేను తక్కువని అని చెప్పేసి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? అలా చేయడు కదా. అలానే ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినేవాళ్ళు తయారవుతారు. ఎప్పుడైతే వింటారో వినేవారు విశ్వసిస్తారు, విశ్వసించేవారు రక్షణ పొందుతారు. ఒకదానికొకటి లింక్ అనమాట. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్. అందుకనే ఈరోజు పరిస్థితి ఏంటంటే చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. వినకపోతే విశ్వాసం కలగదు, విశ్వసించకపోతే రక్షణ పొందలేవు. రక్షణ పొందకపోతే శిక్ష తప్పకుండా అలాంటి వారికి ఉంది. నరకమనే శిక్ష. ఎవరు దాన్ని తప్పించుకోలేరు. ఎవరు కూడా ఈ లోకంలో ఎంత బాగా చదువుకున్నా, ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాయించినా అలాంటి వారందరూ కూడా ఒకానొక దినాన ఆ శిక్షకు పాత్రులవుతారు. రక్షణ పొందకపోతే, సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించకపోతే, నమ్మకపోతే. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది చాలా స్పష్టంగా మనము చూడండి ఒకసారి 14వ వచనం, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, ప్రార్థన వచ్చింది. తర్వాత వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, తర్వాత ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. అంటే ప్రకటన ఫస్ట్ వస్తుంది, రెండోదిగా విశ్వాసం వస్తుంది, మూడోది ప్రార్థన వస్తుంది, నాలుగోది రక్షణ వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్స్ అన్నమాట. అందుకనే దేవుని వాక్యం చాలా విలువైంది. పిట్ట కథలతోటి సమయము వృధా చేయకూడదు. దేవుని సమయాన్ని ఏదో విషయాలు మాట్లాడి, ఏదో పనికిరానటువంటి విషయాలు, బయట విషయాలు అన్నిటి ఇక్కడ తీసుకొని వచ్చి ఒక కిచిడీలాగా చేయొద్దు. దేవుని వాక్యం అంటే వాక్యమే, ఇంకా వేరే ముచ్చట్లు లేదు. ఇక్కడ వేరే జోకులకో లేకుంటే నవ్వుపించడానికో, కితకితలు పెట్టించడానికో జబర్దస్త్ ప్రోగ్రాం లాంటి ప్రోగ్రామ్స్ కాదు ఇది. దేవుని వాక్యం అంటే చాలా సీరియస్. దేవుని వాక్యం హృదయాన్ని తాకేది, దేవుని వాక్యం మనుషుల్ని మార్చేది, దేవుని వాక్యము ఎండిపోయినటువంటి ఎముకల్ని సైతము జీవింపజేయగలిగినటువంటి వాక్యము దేవుని వాక్యము. హల్లెలూయా. అలాంటి వాక్యములో నుండి ఏం ప్రకటించాలి? అంశం ఏంటి చెప్పండి ఈరోజు? ఏమి ప్రకటించాలి? వాట్ టు ప్రీచ్, ఏది ప్రకటించాలి? ఇప్పటిదాకా వాక్యం యొక్క విలువ తెలుసుకున్నాం, వాక్యము బోధించే వాళ్ళు కావాలని నేర్చుకున్నాం. ఆ బోధ కూడా రక్షణకు సంబంధించిన అంశాల గురించి మనం బోధించాలని చెప్పేసి నేర్చుకున్నాం. అయితే ఈ బోధించే వ్యక్తి ఏమని బోధించాలి? కొన్ని మాటలు సమయానుకూలంగా నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అందులో మొదటి మాట దయచేసి గమనించండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతియన్స్ చాప్టర్ 4, 2వ తిమోతి 4వ అధ్యాయము. అందరూ తెరిచి చూడండి దయచేసి. 4వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. వాక్యమును ప్రకటించుము. చాలండి, వాక్యమును ప్రకటించాలి. ఏం ప్రకటించాలి చెప్పండి? ఇప్పుడు వాక్యము ప్రకటించాలి. అందరూ ఏం ప్రకటిస్తున్నారు? ఎవరేం ప్రకటిస్తున్నారో మనకు తర్వాత సంగతి, కానీ మనం ప్రకటన చేయవలసింది మాత్రం వాక్యం మాత్రమే. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ. వాక్యం మాత్రమే ప్రకటించబడాలి. నా స్టోరీ చెప్తే ఎవరు రక్షణ పొందరు. నా స్టోరీ చెప్తే ఇంకెవరు కూడా దేవుని దగ్గరకు రారు. నా స్టోరీ వల్ల వచ్చేవాళ్ళు కాదు, యేసయ్య సువార్తను బట్టి వచ్చేవాళ్ళు కావాలి. అంత మాత్రమే కాదు, వాక్యమును ప్రకటించాలి. వాక్యము ద్వారానే మనుషులు బ్రతుకుతారు. ఈ వాక్యము చాలా విలువైంది.
నేను ముందు చెప్పాను కదా, ఈ లోకంలో అత్యంత విలువైనటువంటి విషయం ఏదైనా ఉందా అంటే అది వాక్యం ఒక్కటే. అత్యంత విలువైనటువంటి విషయం, అమూల్యమైనది, మూల్యము చెల్లించలేనిది, కొనలేనిది, అంత విలువైనటువంటిది దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి మొదటి మాట, ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి. కథలు కాదు, స్టోరీస్ కాదు, లేకుంటే పిట్ట కథలు కాదు, మనం చెప్పాల్సింది వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని వివరంగా అవతల వ్యక్తికి నేర్పించాలి, చెప్పాలి. అందుకనే ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, అన్ని డివోషన్స్ ఎందుకు నడుస్తూ ఉన్నాయంటే దానివల్లనే. ఎందుకు బైబిల్ కాలేజీకి వెళ్ళి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7, 10 సంవత్సరాలు చదువుతూ ఉంటారంటే వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే. వాక్యములో అంత లోతుందా అంటే ఎంతో లోతుంది, మన జ్ఞానానికి అతీతముగా అందనటువంటి లోతు దేవుని వాక్యములో ఉంది. అది నేర్చుకోవడం ఎంతైనా అవసరమో. మనకు తెలిసింది సముద్రం అంతట్లో కూడా ఒక చిన్న చుక్క. ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇది మొదటి మాట. ఇక రెండో మాట దగ్గరికి వద్దాం. ఈ మొదటి మాటలోనే కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. ఈ క్రాస్ రెఫరెన్సెస్ ఏంటంటే, వాక్యము ప్రకటించాలన్నారు కదా, ఆ వాక్యము ఎందుకని ప్రకటించాలి, ఆ వాక్యములో ఏమేమి ఉంటాయి అని మీకు డౌట్ వస్తే కొన్ని వచనాలు చూడాల్సి వస్తుంది. ఒకసారి చూద్దామా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఫస్ట్ పీటర్, ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుని వాక్యము ఎందుకు ప్రకటించాలి అని చెప్పేసి అంటే అందమైనటువంటి జీవితం కొరకు, అందమైనటువంటి జీవితాన్ని వారికి ఇవ్వడం కొరకు. ఈరోజు గడ్డి ఉంటుంది, రేపు ఎండిపోతుంది. ఈరోజు పుష్పాలు మనకు బయట కనబడతాయి, కొంత సమయం తర్వాత రాలిపోతాయి లేక కమిలిపోతాయి, ఉండవు. అలానే యేసు ప్రభును పరిచయం చేశామనుకోండి, ఏదో ఒక రోజున మనం కూడా ఆ గడ్డి వలె ఎండిపోవలసినటువంటి వారమే, ఆ పువ్వు వలె మనం కూడా రాలిపోవలసినటువంటి వారమే. అయితే రాలిపోయిన తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని చెప్పేది దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఎంత బాగా పెరిగినా, ఎంత చక్కగా వారిని ఏసీలో పెంచినా, ఈ ఏసీలో పుట్టిన పిల్లలు ఒక టైం వచ్చిన తర్వాత శరీరానికి ముడతలు రావాల్సిందే. వారి వయస్సు పోతున్న కొలది అందమంతా పోతుంది. కాస్త తలులైతే పిల్లలైన తర్వాత వారి అందము, తర్వాత వారి యొక్క శరీర ఆకృతి అంతా కూడా మారుతూనే ఉంటుంది. పిల్లలారా గమనించండి, దేవుని వాక్యం అంటా ఉంది, వాక్యము ద్వారా అందమైనటువంటి జీవితాన్ని వారికి పరిచయం చేయవచ్చు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుదాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 15, 16, 17. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చదవండి సార్. ఇంకా నెక్స్ట్ 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. దేవుని వాక్యం ఏంటంట? ప్రయోజనకరమైనటువంటిది, ప్రయోజనకరమైంది. ఈ లోకంలో ఏదైనా ప్రయోజనకరమైంది ఉంది అంటే అది వాక్యము మొదటి స్థానంలో నిలబడుతుంది. వాక్యం అనేది మొదటి స్థానంలో నిలబడుతుంది. ప్రియులారా, మన జీవితాలలో దేవుని వాక్యానికి విలువ ఎంత? ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారో, వాక్యానికి మీ దగ్గర ఉన్నటువంటి విలువ ఎంత? కొంతమంది ఏమని ఊహిస్తారంటే, ఆలోచిస్తారంటే, వాక్యాన్ని దగ్గర పెట్టుకొని అలా తల దగ్గర పెట్టుకొని పడుకుంటే కలలు రావు, వాక్యాన్ని దగ్గర పెట్టుకొని పడుకుంటే కలలు రావు. కొంతమంది ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ అనమాట, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్. అదేంటంటే వాక్యాన్ని డైరెక్ట్గా పిల్లోలాగా పెట్టుకొని పడుకోవడం,
తల కింద దిండులాగా పెట్టుకొని పడుకోవడం. అలా పెట్టుకుంటే అస్సలు ఇక ఏ చెడు పీడ కళ్ళు ఏది రాదు. వాక్యం ఉండాల్సింది దిండు కింద కాదు, గుండెలో ఉండాలి. అందుకని అంటారు హార్ట్ నాలెడ్జ్, హెడ్ నాలెడ్జ్ అంటారు. హెడ్ నాలెడ్జ్ అంటేనేమో ఇక్కడ ఉంటుంది, హార్ట్ నాలెడ్జ్ అంటేనేమో హృదయంలో ఉంటుంది. వాక్యము హృదయంలో ఉండాలి, తలలో కాదు. ఏదో దిండు కింద కాదు మనం పెట్టాల్సింది, హృదయములో ఉండాలి. అలా ఉండగలిగినటువంటి రోజున వాక్యానికి నువ్వు చాలా విలువ ఇస్తున్నావు అని అర్థం. అందుకని ఈ వాక్యాన్ని ఎంతవరకు జాగ్రత్తగా వినగలుగుతున్నాం, ఎంతవరకు పాటించగలుగుతున్నాం, చెప్పిన విషయాలు ఎంతవరకు అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం. అలా చేయనటువంటి పక్షాన మనము దేవుని వాక్యంలో ఫెయిల్ అయిపోతున్నట్టే. వాక్యము వినబడుతుంది, వాక్యము బయటికి వస్తుంది, అయితే వాక్యానుసారంగా జీవించకపోతే మనం ఫెయిల్ అవుతున్నట్టు. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఆ వాక్యం దేనికోసమంట? ఇన్స్పిరేషన్, అంటే ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఎలాంటిది అని చెప్పేసి అంటే దైవావేశము వలన కలిగినటువంటి లేఖన భాగం. అంటే దేవుడు ఆదేశిస్తే కలిగినటువంటి మాటలు, దేవుడు చెప్తే వచ్చినటువంటి మాటలు దేవుని వాక్యం. అలాంటి దైవావేశములను కలిగిన వాక్యము దేని కొరకంట? కొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. దేనికోసమో చూడండి ఒకసారి. ఒకటి, ఉపదేశించుటకు ఉందా మాట. ఉపదేశించడం అంటే అందరికి దేవుని వాక్యాన్ని చెప్పడం కొరకు ఉంది. ఆ తర్వాత రెండవదిగా ఖండించడానికి. బ్రదర్ మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉండకూడదు. సిస్టర్ మీరు ఇలా ఉన్నారు, ఈ రూట్లో వెళ్ళకూడదు అని వాక్యం ప్రకారంగా ఖండించడానికి. ఇక మూడోదిగా ఇంకా దేనికోసమంట? తప్పుదిద్దుటకు. ఎవరైనా తప్పులో జీవిస్తూ ఉంటే, బాబు నువ్వు నీ జీవితం ఇక ఇలాంటి తప్పుడు జీవితంలో ఉన్నావు, ఇది సరి అయింది కాదు, నీవు మార్చబడాలి. ఒకవేళ మార్చుకోకపోతే సమస్యలు ఉన్నాయని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. అది వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. ఒకవేళ మనంతట మనం చెప్పామనుకోండి, మనిషి అన్నడు కూడా మారరు. తర్వాత ఇంకొక మాట, నీతి యందు శిక్ష చేయడానికి దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంది. అంటే నీతి ద్వారా నువ్వు నీతిమంతునిగా జీవిస్తే శిక్షను తప్పించుకుంటావు. దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యము అంత విలువైంది. ఇంకొక వచనాన్ని చదువుదాం చూడండి ఒకసారి. 19వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. 19వ కీర్తన 7వ వచనం. ఎవరు తీసి చదువుతున్నారు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుందంటే వాక్యం ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుంది. తెప్పరిల్లడం అంటే అర్థం ఏంటి? తెప్పరిల్ల చేయడం అంటే అర్థం ఏంటి? పడిపోయిన వాళ్ళను లేపడం. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఎండాకాలంలో బాగా ఎండలు ఉన్నాయి, ఇసుకలో నుండి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది, కాళ్ళకు చెప్పులు వేసుకున్నాం, ఎండ చాలా భయంకరంగా ఉంది, ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎవరైనా పిలిచి ఆ టైంలో బాబు ఇక్కడ రండి, అమ్మ ఇక్కడ రండి, ఇదిగో ఈ నీళ్లు తాగండి అని ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు కనిపించదా? అది తెప్పరిల్ల చేయడం అంటాం. దేవుని వాక్యం ఎలాంటిదంట? తెప్పరిల్ల చేస్తుంది. ఎలాంటి వారినైనా సరే, అంటే వాక్యాన్ని తెలిసినటువంటి వారు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న కొలది ఇంకా లోతుగా దేవుడు నాతో ఇంకేం నేర్పిస్తున్నాడో, ఇంకా ఏం అంటే ఏం నేర్చుకోవాలో అనే ఆసక్తి వారిలో ఏర్పడుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రాణమును తెప్పరిల చేసేది దేవుని వాక్యం. యోహాను సువార్త 17:17 ఒకసారి చదువుదాం చూడండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. చాలండి, వాక్యమందు ప్రతిష్ఠ చేయుము. చాలామంది ఈరోజు ఎక్కడెక్కడ ప్రతిష్ఠ చేస్తున్నామంటే, మన ప్రతిష్టతలన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే, ఎక్కడెక్కడ బాబు నువ్వు పెద్దగా కలెక్టర్ అయిపోరా అని చెప్పేసి అంటాం.
అంటే కలెక్టర్లో మనం ప్రతిష్ట చేస్తున్నాం. ఒరే నువ్వు ఎలానైనా పెరిగి పెద్దవాడైన తర్వాత డిఎస్పి కావాలరా, పోలీస్ కావాలరా, డాక్టర్ కావాలరా అని చెప్పేసి వాటిలలో మనం ప్రతిష్ట చేస్తూ ఉన్నాం. కానీ వాక్యం అంటుంది సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. సత్యమందు, సత్యం అంటే ఎవరు? సత్యం అంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నటువంటి యేసులో ప్రతిష్ఠత చేయడం, యేసయ్యలో వారిని ప్రతిష్ఠత చేయడం. వాడు యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వాడైన అనుకోండి, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎలాంటి చదువుకున్నా ఓ గొప్ప స్థాయిలో ఉంటాడు. నేను గతంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పేవాడిని, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకానొక రోజున రాజుగారి దగ్గరికి రాజుగారు ఒక డప్పు చాటింపు వేయించారు. ఆ డప్పు చాటింపు ఇలా ఉంది, ఇదిగో అందరు వినండి, మీరందరూ కూడా రేపటి ఉదయకాలంలో రాజుగారి సముఖాన్ని వచ్చి నిలబడాలి, రాజుగారు మీకు కొన్ని బహుమానాలు ఇవ్వబోతున్నారు రండి అని చెప్పేసి పిలిచారు. ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేసారు. ఉదయాన్నే సమయం కంటే ముందుగానే వచ్చారు, ఆలస్యంగా ఎవరు రాలేదు. అందరూ వచ్చేసి రెడీగా నిలబడ్డారు. రాజుగారు కూడా అనుకున్న రీతిగానే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, రత్నము అంతా కూడా, డబ్బు అంతా కూడా అక్కడ ముందు పెట్టించారు. ఎవరెవరికి ఎంతెంత కావాలో, ఎంత మోసుకొని వెళ్ళగలుగుతారో అంత తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ప్రజలు ఎగబడి దాని మీద పడి ఎంతెంత కావాలో అంత తీసేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రం అలా చూసుకుంటూ నిలబడిపోయాడు. అలానే చూసుకుంటూ నిలబడిపోయాడు. రాజుగారికి అర్థం కాలేదు. ఒరే నాయన, అందరూ తీసుకొని పోతున్నారు, నీకేం కావాలో తీసుకొని వెళ్ళు. వజ్రాలు కావాలా? ఇటువైపు ఉన్నాయి. వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు కావాలా? ఇటువైపు ఉన్నాయి, తీసుకొని వెళ్ళు అంటున్నారు. కానీ ఇతను మాత్రం లేదు రాజా, నాకు అవి ఏవి అక్కర్లేదు. డబ్బు ఉంది, బంగారం ఉండి, వజ్రాలు ఉంటే ఇక దానికంటే మించి ఏముంటా చెప్పండి? ఏం లేదు కదా. కానీ ఆయన అంటున్నాడు, రాజా నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి రాజా. నన్ను ఏం చేసుకుంటావు బాబు నువ్వు? నేను నీకు వస్తే, లేకుంటే నీవు మా ఇంటికి వస్తే నీకు లాభం ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, రాజు మనవాడైతే మనకున్నదంతా మనదేగా, రాజు మనోడైతే ఆ రాజుకున్నదంతా నాదవుతుంది కదా. అందుకనే ఈ బంగారం, వజ్రాలు, వైద్యులు ఇవేవి కాదు, నువ్వు ఉంటే చాలు, ఇవన్నీ ఉన్నట్టే. అందుకనే మనం పాట పాడతాం, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు ప్రభు వారు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆయన మాట సరిపోయేటటువంటి మాట. ఇంకొక వచనాన్ని చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదువుదామా? జెర్మయా చాప్టర్ 23:29. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. నా మాట అగ్ని వంటిది కాదా? చాలండి. నా మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది. దేవుని మాట అగ్ని వంటిది. ఇట్స్ లైక్ ఫైర్. ఇంకా చదువమ్మా, అది కంటిన్యూ చేయి. సుత్తె వంటిది. దేవుని మాట సుత్తె వంటిది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎవరైనా రాళ్ల పని దగ్గర, అంటే రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, పని చేస్తుంటారు కదా, వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది. అయినా కొన్నిసార్లు మిస్ అవుతుందా? వాళ్ళు కొట్టేటప్పుడు మిస్ అవుతుందా? మిస్ అయ్యి చేయి మీద తగిలితే చల్లగా హాయిగా ఉంటుంది, అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? నేను చెప్పిన మాట ఎంతమంది ఒప్పుకుంటారు? ఏదైనా సుత్తెతో కొడుతున్నప్పుడు సడన్గా చెయ్యి ఆ రాయి మధ్యలో చెయ్యి ఉండిపోయి సుత్తె పైనుంచి ఆ చెయ్యి తగిలింది అనుకోండి, ఎంతో హాయిగా, సమ్మగా, ఇంకొక మాటలో హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుందా? అనిపించదుగా. వాక్యము అలాంటిదంట. సుత్తె లాంటిది, అంటే దెబ్బ తగులుతుంది. వాక్యం చెప్పేటప్పుడు నాకు ఒక్క దెబ్బ కూడా తగలొద్దు అనుకుంటే తప్పే. కొంతమంది అంటారు, వాక్యం చెప్తే అంత నా గురించే చెప్పారు. నీ గురించే వాక్యం, మరి ఇంకెవరి కోసం కదా? మనం ఉన్నది మనమే కదా, నేర్చుకోవడానికి వచ్చాం, మన కోసమే వాక్యం, ఇంకెవరికో కాదు కదా. సో వాక్యము నీ గురించే.
నీ గురించే వాక్యము. నిన్ను సరిచేయడానికి సుత్తె వంటిది, అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తాండి? ఇప్పుడు బంగారాన్ని కాల్చేటప్పుడు అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా, అంటే పనికిరానటువంటి అన్నీ కూడా తీసి పక్కన పెడతారు కదా. బంగారం శుభ్రం చేసే విధానం గురించి పిల్లలు చదువుకొని ఉంటారు. బంగారాన్ని ఎలా శుభ్రం చేస్తారు అనడానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా దాన్ని మంటకు గురి చేస్తారు. ఎంత హీట్ పెంచుతూ ఉంటే అంతగా అది కరిగి 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 అందులో పైన ఆ తేలాడి ఏదైతే ఆ మాలిక్యూల్స్ ఉన్నాయో బంగారాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి అందులో పనికిరాని అన్నీ కూడా తొలగించి పక్కన పెట్టి దాన్ని శుభ్రం చేస్తారు. అలానే దేవుని వాక్యము అగ్ని వంటిది. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు మంట మండుతుంది. పాస్టర్ గారు ఈరోజు కొంచెం మంట పెట్టినట్టు అయిందిగా అని చెప్పేసి అంటే అది నీ మేలు కొరకే. మంట పెట్టినట్టు అయిందంటే దాని అర్థం ఏంటి? సుత్తెలాగా ఒక దెబ్బ తగిలినట్టు దాని అర్థం ఏంటి? నిన్ను సరిచేయడానికి దేవుడు ఒక మాట మాట్లాడినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇట్స్ లైక్ ఎ ఫైర్, ఇట్స్ లైక్ ఎ హామర్. సో కాబట్టి అది సుత్తె లాంటిది, అగ్ని లాంటిది దేవుని వాక్యం. ఆ వాక్యం మన దగ్గరకు వస్తూ ఉంటుంది. తర్వాత ఏమని చెప్పాను? మొదటి మాట ఏమని చెప్పాను? దేవుని ఏమని ప్రకటించాలని చెప్పేసి అన్నాను? ప్రీచ్ ద వర్డ్. ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యం మాత్రమే ప్రకటించాలి, ఇంకా వేరే విషయాలు కాదు. మొదటి మాట. ఇక రెండో మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సువార్త ప్రకటించుటకు. ఇంగ్లీష్లో ఇలా ఉంది, ఫర్ క్రైస్ట్ సెంట్ మీ నాట్ టు బ్యాప్టైజ్ బట్ టు ప్రీచ్ ద గాస్పల్. టు ప్రీచ్ ద గాస్పల్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? మొదటి మాట ఏమని నేర్చుకున్నాం? ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రకటించు. రెండవదిగా ఏం నేర్చుకుంటున్నాము? ప్రీచ్ ద గాస్పల్. సువార్తను ప్రకటించు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పెళ్లి కానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రాము ఉన్నాడు, పెళ్ళి కాలేదు ఇంకా. ఈ సంవత్సరం వచ్చి అన్న నా మ్యారేజ్ ఉంది అని చెప్పేసి అనుకొని పెళ్లి పత్రిక చూపించాడు. దానిపైన శుభలేఖలాగా చూపించాడు. చాలా హ్యాపీ అయ్యాను. అరే రాముకు మ్యారేజ్, మన ఇంట్లో పెళ్ళి కదా అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకవేళ అదే రాము నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి అలాంటి పత్రికనే పట్టుకొని వచ్చి అన్న ఇది శుభలేఖ, నా పెళ్ళికి మళ్ళీ రావాలన్నా అని చెప్పేసి అంటే ఏమని ఆలోచన చేయాలి? శుభవార్త అవుతుంది అది? సరే ఏదో డిస్టర్బెన్స్ అయినట్టుంది, ఏదో ప్రాబ్లం అయినట్టుందని చెప్పేసి కొంచెం అప్పటికే మనసు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. సరే అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు 3వ సంవత్సరం కూడా వచ్చి అన్న నా శుభలేఖ ఇదే అని చెప్పేసి అనుకుని ఇచ్చాడు అనుకోండి. అంటే ఒక మనిషి ఒక్కసారే కదా పెళ్లి చేసుకోవాల్సింది, చేసుకుంటాడు. ప్రతి సంవత్సరం చేసుకోడుగా. అంటే ఏదో సమస్యలు జరిగినాయి. ఇక్కడ గమనించండి, పెళ్ళి ఒక్కసారే అది శుభవార్త అనబడుతుంది. కానీ యేసు ప్రభువారి జనన మరణ పునరుత్థానాలు ఈ భూమి ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు అది శుభవార్తగానే నిలబడుతుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భూమి నిలిచినంత వరకు అది శుభవార్త మాత్రమే. దాన్నే మనం సువార్త అంటున్నాం. సు అనే పదానికి మంచి అని అర్థం, వార్త అంటేనేమో న్యూస్ అని అర్థం. మంచి న్యూస్, మంచి వార్త. ఏంటా మంచి వార్త? దేవుడు మానవుడు కావడం మంచి వార్త. దేవుడు మానవుని కొరకు బలి కావడం మంచి వార్త. మానవుని రక్షణ ఇవ్వడం మంచి వార్త. నరకానికి వెళ్లకుండా అతన్ని రక్షించి పరలోకాన్ని దారి చూపించడం మంచి వార్త. ఇక దీనికంటే మంచి వార్త ఏముంటో చెప్పండి? ఈ మాట మా తాత విని ఉంటే ఆయన రక్షించబడతాడు, మా నాన్న విన్నాడు ఆయన రక్షించబడ్డాడు, నేను విన్నాను నేను రక్షణ పొందాను, రేపటి రోజు నా కుమారుడు వింటే, ఇప్పుడు వింటూ ఉన్నాడు, రేపటి రోజు దీన్ని అతను విని విశ్వసించి నమ్మి
ఎస్, యేసు ప్రభువే నా రక్షకుడు అని విశ్వసిస్తే అతను కూడా రక్షణ పొందుతాడు. ఇది శుభవార్తలో ఉన్నటువంటి గొప్పతనం. ఎప్పటికీ దాని శక్తి తగ్గదు. తాతలు ముత్తాతలు ఎవరైనా సరే, ఈవెన్ మన పిల్లల పిల్లలు నెక్స్ట్ తరము ఎవరు విన్నా, యేసు ప్రభు వారి వార్త ఎవరు విన్నా, వారు విశ్వసిస్తే మన పెట్టుబడి విశ్వాసం, దేవుని పెట్టుబడి తన కృప. ఆయన కృపను బట్టి, మన విశ్వాసమును బట్టి మనమందరం రక్షించబడ్డాం. ఇది మన వల్ల కలిగింది కాదు, మన జ్ఞానాన్ని బట్టి కలిగింది కాదు. నేను బాగా చదువుకున్నాను కాబట్టి, నేను స్మార్ట్గా ఉంటాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు అనుకుంటే మనం పొరపాటు చేసుకున్నట్టే. నీ అందాన్ని బట్టి, చదువుని బట్టి, డబ్బును బట్టి దేవుడు రక్షణ ఇవ్వలేదు. ఉచితమైనటువంటి తన కృపను బట్టి నీవు దేవుని వైపు తిరిగావు, నీ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టావు, దేవుడు తన కృపను చూపించాడు. అలా మనం అందరం రక్షించబడ్డాం. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నెక్స్ట్ ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. వాట్ టు ప్రీచ్? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రకటించు. రెండవదిగా ప్రీచ్ ద గాస్పల్. సువార్తను ప్రకటించు. సువార్తలో ఏముంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. ఆయన జననము, మరణము, పునరుత్థానము, మానవుని కొరకు ఆయన చేసిన సిలువ మరణము, ఆయన తిరిగి లేవడము, అంత మాత్రమే కాదు కానీ ఆయన తిరిగి రావడము. వీటిని ఎవరైతే విశ్వసిస్తారో, దీస్ ఆర్ ఫండమెంటల్ థింగ్స్. ఇవన్నీ కూడా ప్రాథమిక సూత్రాలు. వీటిని ఎవరు విశ్వసించినా వారు రక్షణ పొందుకుంటారు. మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు కొరకు మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 23. 1 Corinthians chapter 1 verse 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఇలా ఉంది, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఏం ప్రకటించాలి? 1, దేవుని వాక్యం ప్రకటించాలి. 2, సువార్తను ప్రకటించాలి. 3, క్రీస్తు సిలువను ప్రకటించాలి. సిలువ నీ విలువను పెంచింది. హల్లెలూయా. సిలువ లేకముందు, సిలువలో యేసు ప్రభు వారు చనిపోకపోతే మన విలువ శూన్యం. మనల్ని ఎవరు కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. అదే యేసు ప్రభు వారు సిలువలో చనిపోవడం ద్వారా, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నీకు ఎంత విలువ ఉందో అప్పుడు తెలిసి వచ్చింది. ఒక రాజుగారు ఆయన రథం మీద వెళ్తూ ఉండగా అందరు కూడా ఆయన చుట్టూ కొంతమంది ఉన్నారు. మంత్రులు, సైన్యాధిపతులు, తన సైన్యము అంతా వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ సడన్గా ఒక దగ్గర వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది. రాజు పైన ఒక మంచి బలమైనటువంటి గొడుగు లాంటి ఉంది కనుక అతనికి ఇబ్బంది లేదు, అక్కడ ఉండిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చెట్లు, పొదలు చూసుకొని వాళ్ళు ఆ వర్షం నుండి రక్షించబడడానికి, కాపాడుకోవడానికి పక్కన పరిగెత్తారు. రాజుగారు ఒక్కరే కిరీటం ధరించుకొని ఆయనతో పాటు ఒకరు ఇద్దరు అలా నిలబడిపోయి అలా ఉండిపోయారు. వర్షంలో కాస్త ఒక దగ్గర ఆగిపోయినట్టుగా వారు పక్కన ఉండిపోయారు. కొద్ది సమయం తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? రాజుగారు అలా చూస్తూ ఉండగానే ఒక రూపాయి బిళ్ళ కనిపించింది. ఆ రూపాయి బిళ్ళ కనిపించగానే రాజుగారు ఏం చేశారంటే కిరీటం తీసి పక్కన పెట్టి దిగి ఆ రూపాయి బిళ్ళను తీసుకొని నీళ్ళలో అటు ఇటు కడిగి అని ఊది జోబులో పెట్టుకోవడం కొంతమంది చూశారు. రాజుగారు ఎంత కకృతి వ్యక్తిరా! రూపాయి బిళ్ళ అది కూరుకుపోతుంటే, బురదలో పడిపోతుంటే దాన్ని కూడా అసలు లెక్కలో తీసుకొని ఆ రూపాయి బిళ్ళను తీసుకుంటున్నాడంటే ఈయనేం రాజు, ఆ రూపాయి బిళ్ళ కోసం ఈయనెందుకు ఎట్లా ప్రయత్నం చేసి ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి విషయం ఏంటో తెలుసా? ఆ రూపాయి బిళ్ళ మీద తనకంటే ముందు పరిపాలించిన తన తండ్రి యొక్క ఫోటో ఉంది. తన తండ్రి గారి యొక్క ముద్ర, మోర్ ఉంటుంది.
ఆ మోర్ చూడగానే మా తండ్రియే కూరుకుపోతున్నాడు అంత ఫీలింగ్లో ఆయన వెళ్ళి కిరీటం కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టి రూపాయి బిల్లం తీసుకున్నాడు. విలువ లేనటువంటి నిన్ను నన్ను ఆయన స్వారూప్యతలో సృష్టించబడినటువంటి నీవు నేను పాపములో కూరుకొని పోతూ ఉండగా, శాపములో ఉంటుండగా ఆయన రాజరికం అనబడుతున్నటువంటి కిరీటాన్ని కూడా పక్కన పెట్టేసి, దైవత్వాన్ని పక్కన పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. ఆ శిలువ వలన నీ విలువ ఎంతో అర్థమైంది. ఆ శిలువ వలన నీ విలువ ఎంత ప్రాముఖ్యమైనదో అప్పుడు అర్థమైంది. వాళ్ళందరూ అనుకుంటున్నారు, అంతసేపు అర్థం కానటువంటి వాళ్ళు రాజేంటి రూపాయి ఏంటి అనుకుంటున్నారు. కానీ అప్పుడు అర్థమైంది వాళ్ళకు, కరెక్టేరో వాళ్ళ నాన్న ఫోటో ఉంది దానిపైన. నాన్న ఫోటో ఉంటేనే కిరీటం పక్కన పెడితే ఆయన స్వారూప్యతలో సృష్టించబడినటువంటి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టడం పెద్ద లెక్క అనిపించలేదు. ఆయనకు ప్రాణమే పణముగా పెట్టేసి నిన్ను నన్ను రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇది శుభవార్త. ఎవరు దీని విన్నా వారు రక్షణ పొందుకుంటారు, నరకాన్ని తప్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్తారు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సాయంత్రం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ 3 మాటల ద్వారా దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు ఉన్నాయి. వచ్చే వారం కూడా దీన్ని మనం కొనసాగించబోతూ ఉన్నాం. ఇదే ప్రసంగాన్ని వచ్చే ఆదివారం కూడా మనం కొనసాగించబోతూ ఉన్నాం. ఇంకేం ప్రకటించాలి, ఇంకా ఎలాంటి విషయాలు ప్రకటించాలో నేను మరికొన్ని విషయాలు వచ్చే ఆదివారంలో జ్ఞాపకం చేస్తాను. అప్పటి వరకు ఈ మాటలను హృదయంలో పెట్టుకుందాం. ఎస్ లార్డ్, నీ మాటలు, నీ వాక్యము ప్రాణాన్ని తెప్పరిల్లజేసేది. మా పిల్లల్ని కానీ మమ్మల్ని మేము కానీ సత్యమందు ప్రతిష్ఠించుకోవడానికి కృప చూపించండి. నీ వాక్యమే సత్యము. నీ మాట అగ్ని వంటిది, నీ మాట సుత్య వంటిది. అంత మాత్రమే కాదు కానీ నీ మాట ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యానుసారంగా జీవించే కృప ధన్యత మా అందరికీ దయచేయమని హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రాముఖ్యంగా నీ పాద సంధానికి వస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. మా దేవుడవుగా, రక్షకుడవుగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రాణాన్ని లెక్క చేయకుండా పణముగా పెట్టి ఆ కలువరి శిలువలో లోక పాపములను మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్లలాగా, వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా మౌనము వహించి మా కొరకు బలి అయినటువంటి వాడా, కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయమందు మీరు చేసిన ప్రతి కార్యమును తలపోసుకొని, నా కొరకు మీరు చేసిన బలియాగమును తలపోసుకొని కృతజ్ఞత, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు నాయనా. విన్న ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి. నీవు సత్యదేవుడవని ప్రతి వారి మనోనేత్రాలు వెలిగింపజేయబడినట్లుగా నీ వాక్యము చేత వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము సత్యము. అలాంటి సత్యములో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించును గాక. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయరు పుండా, ఆత్మాభిషేకము నేమో ఆత్మీయరు పుండా, ప్రియ
చితివి ప్రియమార నా హృదయం ముదమారవసి తూనా హృదయాంతరంగమునా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.